यस नमस्ते अंडी మరి ఈ వీడియోలో మనం ఈఐసి శాసన్ మే శిక్షా ప్రణాళి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది అనేటటువంటిది చూద్దాం। మరి ఇందాకటి వరకు మనం ఈసాయి మిషనరీయోంకి శిక్షా ప్రణాళి క్రైస్తవ మిషనరీల విద్యా విధానం ఇందాకటి వీడియోలో చూసాం। ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో భారతదేశంలో విద్యా విధానం ఏ విధంగా ఉండేది అనేటటువంటిది ఒక్కొక్క పాయింట్ ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం। సో మరి మొట్టమొదటిగా ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అండి। ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆగమనం అంటే రాక ఎప్పుడు జరిగిందంటే 31 డిసెంబర్ 1600 1600 డిసెంబర్ 31వ తేదీ భారతదేశంలో ప్రవేశించారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు। మరి ఏ పనుల కోసం ఇక్కడికి వచ్చారు? వ్యాపారం కోసం మరియు ఈసాయి ధర్మ ప్రచార్ కే లియే ఈ రెండు పనుల కోసం భారతదేశంలో ప్రవేశించారు। మరి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఒక వ్యక్తిని బాగా ప్రభావితం చేసి ఆ వ్యక్తిని ఇంగ్లాండ్కి రమ్మని ఆ ఇంగ్లాండ్లో ఈసాయి ధర్మ ప్రచారానికి సంబంధించిన ట్రైనింగ్ టీచింగ్ విధి విధానాలను నేర్పించడం జరిగింది। ఆ విధంగా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయడం కోసం ఇంగ్లాండ్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి పేరు పీటర్ అండి। ఈసాయి ధర్మ ప్రచార శిక్షణకే లియే ఎవరు వెళ్ళారు? ఈసాయి ధర్మ ప్రచార్ కే లియే ప్రచారం కోసం ఇంగ్లాండ్ వెళ్ళినటువంటి వ్యక్తి పీటర్ అండి। ఎవరండి? పీటర్ అనేటటువంటి ఆయన భారతదేశం నుండి ఇంగ్లాండ్కి వెళ్ళాడు। మరి ఈయన వెళ్ళిన తర్వాత 1659లో ఒక పడవ నిండాకు ఒక షిప్ నిండాకు కూడా క్రైస్తవ మత ప్రచారకులను భారతదేశంలోకి పిలుచుకొని రావడం జరిగింది। సో జహాజ్ సే ఒక పడవ నిండా కూడా ధర్మ ప్రచారకులు భారతదేశానికి రావడం జరిగిందండి। భారత్ మే ఆయే। మరి ఈ రకంగా వచ్చిన వాళ్ళు మరి తమ కేంద్రాలుగా తమ స్థావరాలుగా 3 ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నారు। కేంద్రాలుగా ముంబై మరియు మదరసా కోల్కతా ఈ 3 ప్రాంతాలను తమ కేంద్రాలుగా చేసుకున్నారండి। కేంద్రాలుగా చేసుకున్న తర్వాత 1781లో కోల్కతాలో ఎక్కడండి? కోల్కతాలో మొట్టమొదటిసారి ఒక మదరసాని స్థాపించడం జరిగిందండి। మదరసాకి స్థాపనకి దీన్ని స్థాపించారండి, మదరసాని స్థాపించారు ఈస్ట్ ఇండియా వాళ్ళు। ఈస్ట్ ఇండియా వారు ఏ సంవత్సరంలో కోల్కతాలో మదరసాని స్థాపించారంటే 1781లో కోల్కతాలో అండి। మరి దీని తర్వాత 1791లో బనారస్లో ఎక్కడండి? బనారస్లో మొట్టమొదటి సంస్కృత పాఠశాలని కూడా స్థాపించారు। 81లో అయితే మదరసా, 91 అయితే సంస్కృత పాఠశాలను స్థాపించారు। మరి దీని తర్వాత 1751లో అయితే మద్రాసులో మరియు 1718లో ఓకేనండి 1718లో ముంబైలో మరి 1731లో కోల్కతాలో ఈ మూడు చోట్ల కూడా సైనికుల సంతానం కోసం బ్రిటిష్ వారి సైనికుల సంతానం కోసం పాఠశాలని స్థాపించారు। ఇక్కడ సైనికోంకి సంతానకే లియే సంతానం కోసం పాఠశాలని స్థాపించడం జరిగిందండి। సో 51, 18 మరియు 31లో ప్రారంభించడం జరిగింది సైనికుల కోసం, సైనికుల సంతానం కోసం। మరి ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదటిగా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి। మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున కొంతమంది వ్యక్తులు మరి క్రైస్తవ మత ప్రచారము మరియు ఆంగ్ల విద్యా విధానాన్ని
ప్రవేశపెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. వారిలో ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా భారతదేశంలో విద్యా కృషికి ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తుల గురించి, వారిలో మొదటి వ్యక్తి స్కావర్జ్ అండి. ఎవరండి? స్కావర్జ్ అనేటటువంటి ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. మరి ఈయన జర్మన్ మిషనరీని స్థాపించాడండి. అంతేకాకుండా ఆయన మద్రాసు ప్రావిన్స్లో స్వదేశీ విద్యను అందజేయడం కోసం, అంటే ఇక్కడి విద్యను, భారతదేశ విద్యను అందజేయడం కోసం 2 పాఠశాలల్ని స్థాపించాడు. మద్రాసు ప్రావిన్సీలో స్వదేశీ విద్య కోసం, స్వదేశీ శిక్ష కోసం 2 పాఠశాలओं की స్థాపనకి ఎవరండి ఆ విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తి? స్కావర్జ్ అండి. మరి ఈయన తర్వాత థామస్ మన్రో. ఎవరండి రెండవ వ్యక్తి? థామస్ మన్రో అనేటటువంటి ఆయన. మరి మన్రో ఏం చేశాడు చూడండి. 1821లో మద్రాస్ గవర్నర్గా పనిచేశాడు. గవర్నర్గా పనిచేశాడు. ఈ కాలంలో బచ్చోంకి శిక్షాకే లియే ఆజ్ఞాది, చిన్న పిల్లలకి ఖచ్చితంగా చదువు చెప్పాల్సిందే అని ఆర్డర్ జారీ చేశాడు. సో బచ్చోంకి శిక్షాకే లియే ఆజ్ఞా జారీకి జీవోను జారీ చేసినటువంటి వ్యక్తి థామస్ మన్రో అండి. మరి ఈయన గవర్నర్గా ఉన్నటువంటి కాలంలో పిల్లలంతా కూడా కరెక్ట్గా 6 AM 6 గంటల కల్లా వచ్చేవాళ్ళు. సరస్వతి పూజను బట్టి వేసేవాళ్ళు. కరెక్ట్గా 6 గంటల కల్లా. మరి ఎవరైతే ఈ 6 గంటల తర్వాత లేటుగా వస్తారో, దేరీసే ఆయే, ఎవరైతే లేటుగా వచ్చారో వాళ్ళకి వ్యాయామం చేయడం దండనగా విధించేవాడు. వ్యాయామం చేయడం అనేది దండన రూపంలో విధించేవాడు. అంతేకాకుండా ఈయన మొట్టమొదటిసారి అందరికీ పలకలు పంచి పలకల మీద రాయడం నేర్పించాడు. తక్తా లేదా స్లేట్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. పలకలో రాసి నేర్చుకోవడం అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. మద్రాస్ గవర్నర్ ఆజ్ఞ జారీ చేశాడు. సరస్వతి పూజను బట్టి వేయించేవాడు. లేటుగా వస్తే వ్యాయామాన్ని దండనగా విధించాడు. తక్తా స్లేట్ని ప్రవేశపెట్టాడు. మరి ఈయన తర్వాత మరొక వ్యక్తి ఆల్బిన్ స్టాన్ అండి. సో ఆల్బిన్ స్టాన్ అనేటటువంటి వ్యక్తి. మరి ఈయన ఏం చేశాడు అనేది చూద్దాం. ఈయన ముంబై గవర్నర్గా పనిచేసేవాడండి. మరి ఈయన సమయంలో స్వదేశీ పాఠశాలల్ని సర్వే చేయించాడు. ఎన్ని ఉన్నాయి, ఏం నేర్పిస్తున్నాడు, అక్కడ విద్యా విధానం ఏముంది అని చెప్పేసి స్వదేశీ పాఠశాలకి సర్వేక్షణ చేయించిన వ్యక్తి ఆల్బిన్ స్టాన్ అండి. అంతేకాకుండా ఆయన మానిటరింగ్ విధిని అమలు చేసిన వ్యక్తి ఆల్బిన్ స్టాన్ అండి. మరి ఈయన తర్వాత మరొక వ్యక్తి మిస్టర్ క్యాంప్బెల్ అనేటటువంటి ఆయన అండి. మరి ఈయన ఏం చేశాడు? సో మిస్సెస్ క్యాంప్బెల్ అండి, మిస్టర్ కాదు, మిస్సెస్ క్యాంప్బెల్ యొక్క భార్య. 1786లో ఈమె అనాథ స్త్రీల కోసం, ఎవరికండి? అనాథ స్త్రీయోంకే లియే ఏం చేశారు? ఈమె మిస్సెస్ క్యాంప్బెల్ మద్రాసులో అసీలుం అనే సంస్థను ప్రారంభించారు. అనేటటువంటి సంస్థను ప్రారంభించడం జరిగింది. ఎవరండి? మిస్సెస్ క్యాంప్బెల్. అంతేకాకుండా ఈమె కూడా మానిటోరియం విధిలో విద్యను అందజేసేవారు. మానిటోరియం విధిలో చదువు నేర్పించేవాళ్ళు. మానిటరింగ్ విధి అయితే ఆల్బిన్, మానిటోరియం అయితే మిస్సెస్ క్యాంప్బెల్ అండి. ఓకేనా? సో మరి ఈ విధంగా
ఇప్పటి వరకు సో స్కావర్జ్, థామస్ మన్రో, ఆల్బిన్స్టన్, క్యాంబెల్ అనేటటువంటి వారు భారతదేశంలో విదేశీ విద్య విధానానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. మరి చిట్ట చివరిగా ఒక ఇంపార్టెంట్ నోట్ తెలుసుకుందామండి. మరి 1878లో ఏం జరిగిందంటే జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక బిల్లుని లండన్ యొక్క సంసద్లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. సో ఆ బిల్లు పేరు చాలా ఇంపార్టెంట్, జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి బిల్లును, అంటే భారతదేశంలో విద్యను నేర్పించబోతున్నాం, దీనికి నిధులు ఇవ్వండి అనే బిల్లును సో ఎక్కడంటే కనుక లండన్ యొక్క సంసద్లో ప్రవేశపెట్టడం జరిగింది. లండన్కే సంసద్లో సో దీన్ని స్థాపించడం, ఇదొక సంస్థ కూడా అండి, ఇదొక సంస్థ, బిల్లు కూడా సో లండన్లో స్థాపించడం జరిగిందండి. సో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనేటటువంటి సంస్థను ఎక్కడ ప్రారంభించారంటే లండన్లో. ఎప్పుడు అంటే 1878లో ప్రారంభించడం జరిగింది. మరి ఈ బిల్లు, ఈ సంస్థను అనుసరించి చార్లెస్ గ్రాంట్ అనేటటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. చార్లెస్ గ్రాంట్ అనేటటువంటి ఆయన ఆధ్వర్యంలో భారతదేశంలో విద్యా విధానాన్ని మెరుగుపరచడం కోసం ఒక కమిటీని కూడా లండన్ ప్రభుత్వం వాళ్ళు సో ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి చార్లెస్ గ్రాంట్ గురించి మనం తెలుసుకుందాం. చార్లెస్ గ్రాంట్ చాలా ఇంపార్టెంట్ కమిషన్ అండి. చార్లెస్ గ్రాంట్ అనే ఆయన గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం, ఒక్కొక్కటిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఈయన భారతదేశంలో ఆధునిక విద్య యొక్క పితామహుడు అని అంటారు. చాలా ఇంపార్టెంట్. భారతమే ఎక్కడండి? భారతమే ఆధునిక శిక్షా కా జనక్, ఆధునిక శిక్షా జనక్ అని ఎవరిని అంటారంటే చార్లెస్ గ్రాంట్. జనక్ గ్రాంట్. మరి నా भारतीయులకు अंग्रेजी शिक्षा का महत्व बताया, भारतीयों को अंग्रेजी शिक्षा का महत्व बताया, अंग्रेजी शिक्षा महत्व बताया ఎవరండి? ఎస్, చార్లెస్ గ్రాంట్. మరి ఈయన 1773లో భారతదేశానికి వచ్చాడండి. భారత ఆకర్ ఏం చేశాడు ఈయన? ఎస్, యహాకి శిక్షా కా నిరీక్షణ కియా, ఇక్కడ ఉండేటటువంటి విద్యా విధానాన్ని నిరీక్షణ్ అబ్జర్వేషన్ చేశాడు. యహాకి శిక్షా కా నిరీక్షణ కియా, అబ్జర్వేషన్ చేసి 1792లో ఏం చేశాడంటే సో ఈస్ట్ ఇండియా ప్రతినిధిగా పార్లమెంటులో తన రిపోర్టును, ఈ అబ్జర్వేషన్ రిపోర్టును ఆ లండన్ పార్లమెంటులో సబ్మిట్ చేశాడు. ఒక పేరు పెట్టి ఆ రిపోర్ట్కి సబ్మిట్ చేశాడు. ఆ పేరు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్స్ అనే పేరుతో సో తన రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు. సో 1792లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రతినిధిగా సో లండన్ యొక్క సంసద్లో, పార్లమెంటులో తన యొక్క ప్రతివేదన సమర్పిత్ కియా. మరి ప్రతివేదనకి పెట్టినటువంటి పేరు, ప్రతివేదన యొక్క నామ్ పేరేం పేరంటే అబ్జర్వేషన్స్. ఏంటండి? అబ్జర్వేషన్స్. హిందీలోనే రాసుకోండి. అబ్జర్వేషన్స్ అనేటటువంటి పేరుతో సబ్మిట్ చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క రిపోర్టులో భారతీయులు చాలా నీచ స్థితిలో ఉన్నారు, దుర్భర స్థితిలో ఉన్నారు, కడు పేదరికంలో ఉన్నారు, అక్షరాస్యతనే లేదు, దారిద్ర్యంలో ఉన్నారు అని తన మనోభావాలను తెలియజేయడం జరిగింది. ఈ ప్రతివేదనలో భారతీయులు నీచ స్థితి మే और दुर्भर స్థితి మే హై అని పేర్కొనడం జరిగిందండి. భారతీయుల యొక్క దీనావస్థను పేర్కొనడం జరిగింది. మరి అంతేకాకుండా వీరి ఉన్నతికే లియే, భారతీయుల యొక్క ఉన్నతి కోసం
రెండు మార్గాలను కూడా సూచించాడండి తన రిపోర్టులో. ఒకటి, ముందు అందరికీ అంగ్రేజీ శిక్ష, ఇంగ్లీషు విద్యను నేర్పించాలి అని మొదటి మార్గం చూపించాడు. రెండవది ఈసాయి ధర్మ ప్రచార్, క్రైస్తవ మతాన్ని పాటించాలి అని రెండు మార్గాలను సూచించడం జరిగిందండి. ఎవరండి ఆ రకంగా చెప్పింది? చార్లెస్ గ్రాంట్. ఆధునిక శిక్షా కా జనక్ అంటారు, అంగ్రేజీ శిక్షా కా మహత్వ బతాయ. మరి భారతదేశానికి 1773లో వచ్చాడు, నిరీక్షణ చేశాడు. మరి 1792లో ఈస్ట్ ఇండియా ప్రతినిధిగా లండన్ సంసద్లో తన ప్రతివేదన్ని సబ్మిట్ చేశాడు. పేరు అబ్జర్వేషన్. నీచ దుర్భర స్థితిలో ఉన్నారు అని పేర్కొన్నాడు. రెండు మార్గాలను కూడా సూచించాడు, అంగ్రేజీ శిక్ష, ఈసాయి ధర్మ అండి. మరి అంతేకాకుండా ఈయన ఇంగ్లీష్ యొక్క గొప్పతనం గురించి, కొత్త భావనల్ని నేర్చుకోవడానికి తాళం చెవి లాంటిదే ఇంగ్లీషు. అంగ్రేజీ అనేటటువంటిది నయి భావనాओं అధిగం కి చాబీ, నయి భావనాओं అధిగం కి చాబీ అని పేర్కొన్నాడండి. చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. సో ఇది చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ గ్రాంట్ అండి. చార్లెస్ గ్రాంట్ అనేటటువంటి ఆయన చెప్పాడు. ఎస్, సో ఈ విధంగా అంగ్రేజీ నయి భావనాओं అధిగం కి చాబీ అని అన్నటువంటి వాడు సో చార్లెస్ గ్రాంట్ అండి. అంతేకాకుండా ఈయన సంసద్ మే విల్బర్ట్ ఫోర్స్ అనేటటువంటి ఆయనను రిక్వెస్ట్ చేశాడు. సో ఏమని చేశాడంటే, భారతదేశంలో ఇంగ్లీషు విద్యను ప్రవేశపెడదామని చాలా రిక్వెస్ట్ చేశాడండి. అయితే ఈ బిల్లు మాత్రం అమలు కాలేదు, కానీ ఈ బిల్లు ఆమోదింపబడలేదు, కానీ అమలు చేయబడింది. చాలా ఇంపార్టెంట్. చార్లెస్ గ్రాంట్ ప్రవేశపెట్టిన బిల్లు లండన్ పార్లమెంటులో ఆమోదింపబడలేదు, కానీ భారతదేశంలో ఇంగ్లీషు విద్యను అమలు చేశారు. ఆమోదించకపోయినా ఆ విల్బర్ట్ ఫోర్స్ అనేటటువంటి ఆయనను రిక్వెస్ట్ చేసి కొంత నిధులు ఇప్పించుకొని భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు. ఓకేనండి. సో సంసద్ మే ఏం జరిగిందంటే, సంసద్ మే విల్బర్ట్ ఫోర్స్ को अनुरोध किया, संसद में विल्बर्ट फोर्स को अनुरोध किया. సో ఈయనను రిక్వెస్ట్ చేశాడు. సో రిక్వెస్ట్ చేసి ఇంగ్లీష్ విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. మరి ఈయన యొక్క ప్రస్తావ్, ఈ చార్లెస్ గ్రాంట్ యొక్క ప్రస్తావ్ అనుమోదింపబడలేదు, కానీ పర్ అమల్ మే లాయా గయా, అమలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క చార్లెస్ గ్రాంట్ యొక్క ప్రతివేదన లేదా ప్రతిపాదనల మేరకే ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది. తర్వాత ఆ చట్టం పేరు చాలా ఇంపార్టెంట్, 1813 చార్టర్ చట్టం అని అంటారండి. ఇది ఎవరి ప్రతిపాదనల మేరకు రూపొందింపబడడం జరిగింది? చార్లెస్ గ్రాంట్ ప్రతిపాదనల మేరకే 1813 చార్టర్ చట్టాన్ని మరి ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి చార్లెస్ గ్రాంట్ యొక్క ప్రస్తావకే, ఈయన యొక్క ప్రతిపాదనలు 1813 చార్టర్ కానూన్ అన్నా చార్టర్ అధినియం అన్నా ఒకటేనండి. ఈ చార్టర్ కానూన్లో ప్రతిబింబించడం జరిగింది. గ్రాంట్ యొక్క ప్రతిపాదనలు చార్టర్ చట్టంలో ప్రతిబింబించడం జరిగిందండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటిది. ఆధునిక శిక్షా జనక్, अंग्रेजी शिक्षा को महत्व दिया, భారతీయ శిక్షా కా నిరీక్షణ కియా, సంసద్లో బిల్లుని ప్రవేశపెట్టాడు. ఆ బిల్లు లేదా రిపోర్ట్ పేరు అబ్జర్వేషన్స్. భారతీయులు నీచ దుర్భర స్థితిలో ఉన్నారన్నాడు. మార్గాలు అంగ్రేజీ శిక్ష, ఈసాయి ధర్మ అన్నాడు. మరి అంగ్రేజీ చాబీ అని అన్నాడు. విల్బర్ట్ ఫోర్స్ ని రిక్వెస్ట్ చేసి ఈ ప్రతిపాదనలు ప్రవేశపెడితే అనుమోదింపబడలేదు, కానీ అమలు చేయబడ్డాయి.
ఈయన తన ప్రతిపాదనలన్నీ కూడా చార్టర్ చట్టంలో ప్రతిబింబించేటట్లుగా చేసుకున్నాడు. మరి అంత గొప్పటి చార్టర్ చట్టం గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో 1813 చార్టర్ అధినియం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 1813 చార్టర్ అధినియం అండి. మరి ఇది ఎవరి సూచనల ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే చార్లెస్ గ్రాంట్ కే सूचनाओं के आधार पर. ఒక్కొక్క పాయింట్ చూద్దాం. चार्ल्स ग्रांट के प्रस्तावों के आधार पर ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే బ్రిటన్ సంసద్ మే. సో బ్రిటన్ సంసద్ మే ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1813లో ప్రవేశపెట్టడం మరియు అమలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క చట్టాన్ని తయారు చేయడంలో సహాయతను అందించిన వ్యక్తి విల్బర్ట్ ఫోర్స్ అండి. సో మరి అధినియం నిర్మాణ్ మే సహాయక్ ఎవరు అంటే విల్బర్ట్ ఫోర్స్. ఈయన బ్రిటన్ పార్లమెంటులో ఒక గొప్ప వ్యక్తి అండి. మరి భారతదేశంలో ఈ విద్యను అందజేయడం కోసం మార్గాన్ని చూపించినటువంటి బిల్ అండి. భారత్ మే శిక్షా కే లియే మార్గ ప్రదాన్. భారత్ మే శిక్షా కే లియే మార్గ ప్రదానం చేసినటువంటి చట్టం ఏది అంటే చార్టర్ చట్టం అని చెప్పాల్సింది. చార్టర్ చట్టం ఎప్పుడు చేశారంటే 1813. మరి దీని ద్వారా స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఆవిర్భవించిందండి. ఈ చట్టముతో ఏదండి స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఆవిర్భవించడం జరిగింది. స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మరి తర్వాత మరి ఈ చట్టంలో ప్రధానమైన ముఖ్య విషయాలను మనం గమనిద్దాం. సో ఈ సమయ ప్రముఖ విషయాలు ఏమేమి ఉన్నాయి ఈ చట్టంలో, సో ఒక్కొక్కటిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. నెంబర్ 1, ईसाई मिशनरियों को धर्म प्रचार स्वेच्छा. ईसाई మిషనరీయోं को ధర్మ ప్రచార స్వేచ్ఛను అందించడం జరిగింది. మత ప్రచార స్వేచ్ఛను అందించారు ఈ చట్టం ద్వారా. మరి 1 సంవత్సరానికి 1,00,000 రూపాయల గ్రాంట్ ఇచ్చేటటువంటిది కూడా మరి రూపొందించారు. సో మరి ఈ విధంగా గ్రాంట్ రూపొందించినటువంటి వ్యక్తి ప్రిన్సెస్ అండి. 1 సంవత్సరానికి 1,00,000 రూపాయల గ్రాంట్ అందజేయాలి అనేటటువంటి దాన్ని సమర్థించినటువంటి వ్యక్తి ప్రిన్సెస్ అనేటటువంటి ఆయన అండి. ప్రిన్సెస్. మరి మొత్తం విద్యను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ పైన రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పైన జిమ్మేదారి బాధ్యత రావడం జరిగింది. దేని బాధ్యత అంటే భారత్ మే శిక్షా వికాస్ కి జిమ్మేదారి. భారత్ మే శిక్షా వికాస్ కి జిమ్మేదారి. భారతదేశంలో విద్యను అభివృద్ధి చేసే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీ పైన మోపిన చట్టం చార్టర్ చట్టం అండి. చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్రధానమైనటువంటి విషయాలు ఈ చార్టర్ చట్టంలో నెలకొని ఉన్నాయి. సో ఈసాయి మిషనరీలకు ధర్మ ప్రచార స్వేచ్ఛ, 1 సంవత్సరానికి 1,00,000 రూపాయల గ్రాంట్ ప్రిన్సెస్ అందజేసే విధంగా, సో ఈస్ట్ ఇండియా కంపెనీ పర్ జిమ్మేదారీ వచ్చే విధంగా రూపొందించారు. మరి ఈ చట్టం ఇంత పకడ్బందీగా రూపొందించినప్పటికీ కూడా ఫెయిల్యూర్ అయిపోయిందండి. మరి అధినియం విఫలం అయిపోయింది. మరి ఈ విఫలత చెందడానికి గల కారణాలను మనం తెలుసుకోవాలి. అధినియం విఫల హోనేకే కారణం. ఈ అధినియం విఫల హోనేకే కారణం. ఏమేం కారణాలు ఉన్నాయి? నెంబర్ 1, మొదటిది శిక్షణ భాషగా ఏది ఉండాలో ఈ చట్టంలో పేర్కొనలేదు.
టీచింగ్ మాధ్యమంగా ఏ భాష ఉండాలనో పేర్కొనలేదు. శిక్షణ భాషకి అస్పష్టత మొదటిది. శిక్షణ భాషకి అస్పష్టత, ఇది మొదటిది. రెండవది ఏంటంటే శైక్షిక ఉద్దేశంకి అస్పష్టత. శైక్షిక ఉద్దేశంకి అస్పష్టత. అసలు విద్య ద్వారా ఏమేం పెంపొందించాలో ఇందులో పేర్కొనలేదు ఈ చట్టంలో. మరి జిమ్మేదారీకి అస్పష్టత. పూర్తి బాధ్యత ఎవరిపైన ఉండాలి, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఏ వ్యక్తులపైన ఉండాలి అనే దాంట్లో కూడా అస్పష్టత. భాష పరంగా అస్పష్టత, ఉద్దేశాల పరంగా అస్పష్టత, జిమ్మేదారీ పరంగా అస్పష్టత ఉండడంతో ఈ యొక్క అధినియం చట్టం అనేది విఫలమైపోయిందండి. మరి దీని కారణం ఈ కారణాలపైన, ఈ మూడు కారణాలపైన వివాదం నెలకొల్లి. ఆ వివాదం పేరు చాలా ఇంపార్టెంట్, ప్రాక్ పశ్చిమ వివాద్ అంటారు. ఈ మూడు కారణాల పరిష్కారం కోసం ఒక వివాదమే మొదలైంది. ఆ వివాదాన్ని ప్రాక్ పశ్చిమ వివాదం అని అంటారు. ఓరియంటల్ యాక్సిడెంటల్ కాంట్రవర్సీ అని ఇంగ్లీష్లో అంటారండి. సో ఇన్ 3 కారణం పర్, చాలా ఇంపార్టెంట్ అండి, నోట్. సో ఏమని రాస్తానంటే ఇన్ కారణం పర్ జో వివాద్ చలా, ఇన్ కారణం పర్ జో వివాద్ చలా, ఆ వివాదాన్ని ఏమంటామంటే ప్రాక్ పశ్చిమ వివాద్ అని అంటారండి. ప్రాక్ పశ్చిమ వివాద్ అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఓరియంటల్ యాక్సిడెంటల్, ఓకేనండి, ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ, ఓరియంటల్ ఆక్సిడెంటల్ కాంట్రవర్సీ అని అంటారండి. చాలా ఇంపార్టెంట్ వివాదం ఇది. సో దీనికే మరొక పేరు కూడా ఉందండి, అన్యనామ్. ఈ వివాదానికే మరొక పేరు కూడా ఉంది. దాన్ని ఏమంటామంటే ఓరియంటలిస్ట్ ఆంగ్లిస్ట్ వివాద్ అని కూడా అంటారండి. ఓరియంటలిస్ట్ ఆంగ్లిస్ట్ వివాద్ అని కూడా అంటారు. అంటే విద్య మాధ్యమంగా ఓరియంటల్ లాంగ్వేజ్లో, సో అంటే ప్రాగ్ భాషలు ఉండాలనా, అంటే భారతదేశంలో ఉండే భాషలు ఉండాలనా, లేదా ఆంగ్ల భాష ఉండాలనా, విద్య మాధ్యమంగా భారతీయ భాషలు ఉండాలా లేదా ఆంగ్ల భాష ఉండాలా అనేదే ఈ విధానం. సో దానికే పేరు ఓరియంటలిస్ట్ ఆంగ్లిస్ట్ వివాదము అని అంటారండి. దీనికే మరొక పేరు ప్రాక్ పశ్చిమ వివాదం. ప్రాక్ అంటే భారతదేశ భాషలు, పశ్చిమ అంటే కనుక ఇంగ్లీషు భాష. ఈ రెండింటికి సంబంధించిందే ప్రాక్ పశ్చిమ వివాదం అండి. సో హెడ్డింగ్ ప్రాక్ పశ్చిమ వివాద్ అని చెప్పేసి రాసుకోండి. మరి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి దీని గురించి మొదటగా ప్రాచ్యోంక్య తర్క్. ప్రాచ్యులు అనగా ఓరియంటలిస్టులు అండి. భారతదేశంలోని ప్రాచీన భాషల్ని సమర్థించే వాళ్ళను ఓరియంటలిస్టులు అంటారు. సంస్కృతం, పాలి, ప్రాకృతం వీటిని సమర్థించే వాళ్ళనే ఓరియంటలిస్టులు అంటారు. సో హిందీలో అయితే వీరిని ప్రాచ్యోంకే తర్క్, ప్రాచ్యులు అంటారు. వారి యొక్క వాదన ఏ విధంగా ఉండేది మొదటిగా తెలుసుకుందాం. ప్రాచ్యోంకే తర్క్, వారి యొక్క వాదన ఏ విధంగా ఉండేది. మరి వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉండే సంస్కృత భాష ద్వారానే విద్యను అందజేయాలి అని గట్టిగా వాదించేవాళ్ళు. స్వదేశీ భాషల్లోనే, భారతదేశంలో ఉండే స్వదేశీ భాష అయిన సంస్కృతం లేదా ప్రాచ్య భాషలైన పాలి ప్రాకృతంలోనే బోధన జరగాలి అని గట్టిగా వాదించేవాళ్ళు. స్వదేశీ భాషాసే శిక్షా దేనీ చాహియే అని అంటారండి. సో ఏ భాష అండి? స్వదేశీ భాష అయినటువంటి ఆ భాషలు ప్రాచ్య భాషలు అంటారు వీటిని, లేదా ఇదే సంస్కృత భాష అండి. సంస్కృత సే శిక్షా దేనీ చాహియే, సంస్కృత సే శిక్షా దేనీ చాహియే. ఇంకా భారతదేశంలో కొన్ని ప్రాచ్య భాషలు కూడా ఉండేవండి. ఈ ప్రాచ్య భాషల కిందికి ఇంకా ఏమేమి వస్తాయి అంటే చూడండి, అరబిక్, అదేవిధంగా పర్షియా.
అరబిక్, అదేవిధంగా పర్షియా. సో ఈ రెండు కూడా సంస్కృతం కానీ, అరబిక్ కానీ, పర్షియా కానీ అప్పటికే బ్రిటిష్ వాళ్ళు వచ్చే నాటికి బాగా వాడుకలో ఉండేటటువంటి స్వదేశీ భాషలండి. వీటి ద్వారా బోధన జరగాలి అని నమ్మే వాళ్ళే ప్రాచ్యులు. ఓకేనా, ప్రాచ్యులు. మరి ఈ వాదన ఫలతః ఏం జరిగిందంటే బెనారస్లో సంస్కృత కళాశాలను, ఎక్కడండి, బనారసమే, ఎక్కడ, బనారసమే సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోల్కతాలో మదరసాని స్థాపించారు. కోల్కతామే మదరసాని స్థాపించడం జరిగిందండి. ఓకేనండి. మరి ఈ వాదనలో ముఖ్యంగా వచ్చేటటువంటి వ్యక్తులు, ఈ ప్రాశ్యోంకే తర్క్లో ప్రముఖంగా ఈ వాదనను వినిపించిన ప్రముఖులు ఎవరెవరు ఉన్నారంటే వారన్ హేస్టింగ్ అండి, వారన్ హేస్టింగ్. రెండవ వ్యక్తి హెచ్టి ప్రిన్సెప్ అండి. మరి ఈయన ప్రముఖ వ్యక్తి, 1,00,000 రూపాయలు కూడా కేటాయించినటువంటి వ్యక్తి. ఈ ప్రాచ్య తర్కలలో ప్రముఖ వ్యక్తి మరియు 1,00,000 రూపాయలు గ్రాంట్ విడుదల చేసినటువంటి వ్యక్తి. మరి లార్డ్ మింటో, ఇంకా కూడా హెచ్ విల్సన్, వీళ్ళంతా ప్రాశ్యోంకే తర్క్ చేసినటువంటి వ్యక్తులు. భారతదేశంలోని అరబ్బీ, ఫారసీ, అదేవిధంగా సంస్కృతంలోనే బోధన చెయ్యాలి అని గట్టిగా సమర్థించినటువంటి వ్యక్తులు వారన్ హేస్టింగ్, ప్రిన్సెప్, లార్డ్ మింటో, సో విల్సన్. వీళ్ళల్లో కూడా ప్రముఖుడు ప్రిన్సెప్, 1,00,000 రూపాయల గ్రాంట్ కూడా విడుదల చేశాడండి. మరి ఈ ప్రిన్సెప్ గురించి మనం తెలుసుకోవాలి. ప్రిన్సెప్ గురించి మరి ఈయన 1837లో ఖరోష్టి, బ్రహ్మీ లిపిల పైన ఖోజ్ రీసెర్చ్ చేశాడండి. ఖరోష్టి మరియు బ్రహ్మీ లిపి పైన ఖోజ్ రీసెర్చ్లు చేశాడు, పరిశోధనలు చేసి 1,00,000 రూపాయల గ్రాంట్ ఖర్చు కూడా చేసినటువంటి వ్యక్తి అన్నమాట. సో 1,00,000 గ్రాంట్ కూడా ఖర్చు చేసినటువంటి అధ్యక్షుడు అండి, ఆ కమిటీకి అధ్యక్షుడు. ఓకేనా. సో మరి ఇది ప్రాశ్యోంకే తర్క్. మరి పాశ్చాత్య భాష అయిన ఇంగ్లీషును సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వారిలలో ప్రముఖుల గురించి కూడా మనం చూద్దాం. మరి పాశ్చాత్య లేదా ఆంగ్లిస్ట్ తర్కం అండి. సో ఇందులో రెండవ తర్కము పాశ్చాత్య, ఇదేమో ప్రాచ్య అండి, ఇది పాశ్చాత్య. దీనికే మరొక పేరు ఆంగ్లిస్ట్ తర్క్ అంటారు, ఎందుకంటే ఆంగ్లాన్ని సమర్థిస్తారు కాబట్టి ఆంగ్లిస్ట్ తర్క్. మరి శిక్షా కా మాధ్యం ఆంగ్ల హో, వీళ్ళనేటటువంటి మొదటి మాట శిక్షా కా మాధ్యం ఏముండాలని చెప్పారండి, ఆంగ్లం ఉండాలి అని అన్నారు. రెండవది మరి వీళ్ళల్లో ప్రముఖుడు ఎవడు, ఆ విధంగా సమర్థించిన ప్రముఖుడు మెకాలే. సో పాశ్చాత్య లేదా ఆంగ్లిస్ట్ తర్కాన్ని చేసిన ప్రముఖుడు మెకాలే. మరి ఈ విధంగా ఆంగ్ల భాషను సమర్థించిన ప్రముఖ భారతీయుడు ఆంగ్లములోనే విద్య చెప్పండి అని గట్టిగా వాదించిన వ్యక్తి రాజా రామమోహన రాయ్. భారతదేశంలో ఇంగ్లీషు విద్య ప్రవేశపెట్టడానికి ప్రముఖ వ్యక్తి, గట్టిగా సమర్థకుడు రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ అండి. మరి ఇతర వ్యక్తులు అన్యులు ఎవరు, చార్లెస్ గ్రాంట్ మరియు విలియం బెంటింగ్. చార్లెస్ గ్రాంట్ మరియు విలియం బెంటింగ్ అండి. సో విలియం బెంటింగ్ మరియు రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగానే ఇప్పుడు మనం ఇంగ్లీషు విద్యను చదువుతూ ఉన్నాం. వారు లేకపోతే ఇప్పుడు ఇంగ్లీషే లేదండి. సో కాబట్టి ఈ పాశ్చాత్య లేదా ఆంగ్లిస్ట్ తర్కంలో విద్య మాధ్యమంగా ఆంగ్లం ఉండాలి. ఏ విధంగా చెప్పిన ప్రముఖుడు మెకాలే, ప్రముఖ భారతీయుడు రాజా రామ్మోహన్ రాయ్, ఇతరులు చార్లెస్ గ్రాంట్, విలియం బెంటింగ్ అండి. మరి ఈ రెండు మాధ్యమాల ఫలితంగా, ఈ రెండు వాదనల ఫలితంగా మరి ఒక సిద్ధాంతం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ రెండు వాదాల ఫలితంగా
ఆ రెండు వాదాలు ఏవేవండి? ప్రాచ్యవాదము, పాశ్చాత్యవాదము. ఈ రెండు వాదాల ఫలితంగా ఒక కొత్త సిద్ధాంతం రూపుదిద్దుకుంది. ఆ సిద్ధాంతం పేరు చాలా ఇంపార్టెంట్, అధోముఖ చలన సిద్ధాంతం అని అంటారండి. ఏంటంటే అది అధోముఖ చలన సిద్ధాంతం అనేటటువంటిది వెలుగులోకి రావడం జరిగింది ఈ రెండు వాదనల ఫలితంగా. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అని అంటారండి, అధోముఖ చలన సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతానికి సంబంధించి వివరాలు కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే చూడండి, ముందు భారతదేశంలో ఉన్న ఉన్నత వర్గాల వారికి చదువు చెబుతాం, ఆ ఉన్నత వర్గాలు క్రింది వర్గాల వారికి చదువు చెబుతాయి. ఇదే అధోముఖ చలన సిద్ధాంతం. బాగా డబ్బు ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి చదువు చెబుతాం, వారి ద్వారా మిగతా వ్యక్తులకి చదువు చెప్పింపచేద్దాం. ఈ విధంగా డౌన్ వర్డ్కి చదువు వస్తుంది, అధోముఖం వైపు చదువు ప్రవహిస్తుంది. అదే అధోముఖ చలన సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి పహలే उच्च वर्ग को शिक्षित करना चाहिए, उच्च वर्ग को शिक्षित करना चाहिए. మరి बाद తర్వాత ఏం జరుగుతుందంటే उच्च वर्गों से निम्न वर्गों को शिक्षित कराना, उच्च वर्गों से निम्न वर्गों को शिक्षित कराना. సో ఇదే అధోముఖ చలన సిద్ధాంతం అండి. మరి दोनों पक्ष वाले విజ్ఞాన శాస్త్రిక మాధ్యం. ఓకేనా? సో ఈ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. అయితే రెండు పక్షాల వాళ్ళు సైన్స్ని మాత్రం చెప్పాల్సింది మాత్రం ఇంగ్లీష్లోనే అని ఇద్దరు ఒప్పుకున్నారండి, ఆ ప్రాచ్య వర్గం వాళ్ళు, పాశ్చాత్య వర్గం వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నోట్ అని పెట్టేసుకొని రాసుకోండి. నోట్, दोनों पक्षों वाले विज्ञान शास्त्र का माध्यम. दोनों पक्ष ఇద్దరు కూడా విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ని మాత్రం సైన్స్ని యొక్క శిక్షణ మాధ్యమంగా ఏ భాష ఉండాలి అన్నారంటే అంగ్రేజీ, ఇంగ్లీషే ఉండాలని ఇద్దరు ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. దాని తర్వాత వచ్చింది అధోముఖ చలన సిద్ధాంతం. సో ఓకేనండి, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి చార్లెస్ గ్రాంట్ కమిషన్, ఆ గ్రాంట్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వచ్చినటువంటి సో మరి చార్టర్ చట్టం తర్వాత చేయబడిన రెండు వాదాలు, ప్రాచ్యవాదము, పాశ్చాత్యవాదము. దాని తర్వాత చేయబడినటువంటి అధోముఖ చలన సిద్ధాంతం అండి. మరి దీని తర్వాత చేయబడినటువంటి విద్యా సంస్కరణ లార్డ్ మెకాలే ప్రతిపాదనలు అండి. ఇక్కడనే తెలుసుకుందాం, లార్డ్ మెకాలే ప్రస్తావ్ ఇక్కడనే తెలుసుకుందాం. ఓకేనండి? ఎస్, ఓకేనండి. సో మరి ఇప్పుడు ఈ అధోముఖ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే సో లార్డ్ మెకాలే అండి. లార్డ్ మెకాలే గురించి, అదేవిధంగా మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాక్పశ్చిమ వివాదాన్ని సరిచేస్తూ వివాదాన్ని తొలగిస్తూ చేయబడినటువంటి ప్రతిపాదనలే లార్డ్ మెకాలే ప్రతిపాదనలండి. ఈయన ఈ ప్రాక్పశ్చిమ వివాదాన్ని పరిష్కరించాడు. అదేవిధంగా ఈ 1813 చార్టర్ చట్టంలో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించాడు. అంతేకాకుండా విద్య మాధ్యమంగా ఏముండాలి, శిక్షణ ఉద్దేశాలు ఏముండాలి, అదేవిధంగా బాధ్యత జిమ్మేదారీ ఎవరిపైన ఉండాలి, ఈ వివాదాలన్నింటినీ పరిష్కరిస్తూ తన ప్రతిపాదనల్ని తెలియజేశాడు. అలాంటి గొప్ప ప్రతిపాదనలైనటువంటి మెకాలే ప్రతిపాదనల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో ఎందుకంటే ఇప్పటికే 37-39 మినిట్స్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో లార్డ్ మెకాలే ప్రస్తావ్ అనేటటువంటి దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో పూర్తి వివరాలు, చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదనలండి, బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో లార్డ్ మెకాలే ప్రస్తావ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.